హాయ్ ఫ్రెండ్స్, మీ బరంపురం తెలుగు అమ్మాయి. ఈరోజైతే ధనియాల గుండ చేసుకుందాం. కావలసిన పదార్థాలు: ఒక 1 కప్పు ధనియాలు, సరిపడినంత ఎండుమిరపకాయలు, అలాగే 1 స్పూను జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు ఇవి తీసి పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1½ స్పూను జీలకర్ర, తగినంత ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా వేసుకుందాం. ధనియాలు అయితే 100 గ్రామ్ ఉంటుంది. ధనియాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం లైట్గా చింతపండు, టేస్ట్ కోసం ఉప్పు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అయితే మిక్సీ చేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. కొంచెం మిక్సీ అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు, పచ్చి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి.